ప్రతి సంవత్సరం మనం మార్చ్ 2వ గురువారం రోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవం జరుపుకుంటాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సామాన్య ప్రజల్లో ఈ కిడ్నీ జబ్బులపైన అవగాహన లేదు. అండ్ చాలామంది కూడా 90% మంది పూర్తిగా కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత డాక్టర్స్ అటెన్షన్కి వస్తున్నారు. అలా కాకుండా హై రిస్క్ పేషెంట్స్ అంటాము, అంటే ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో, ఆర్ రిపీటెడ్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ, ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ, వీళ్ళందరూ ఎర్లీగా సిమ్టమ్స్ లేనప్పుడే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక ఈజీఎఫ్ఆర్ టెస్ట్ అని ఉంటుంది. అంటే మన కిడ్నీ అనేది ఒక నిమిషంలో ఎంత పని చేస్తుందని ఈ టెస్ట్ చేసుకోవడం. తర్వాత సింపుల్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఒక టెస్ట్ ఉంటుంది. ఈ చేసుకొని ఈ కిడ్నీని కనుక ఎర్లీ స్టేజ్లో కనుక డిటెక్ట్ చేసినట్టయితే మనం చివరి స్టేజ్కి పోకుండా చూసుకోవచ్చు. అలాగే కొంతమంది ఏంటంటే చివరి స్టేజ్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళకి ఏంటంటే నా లైఫ్ అనేది అయిపోయింది, ఇంకా నేను ఇప్పుడు నా కిడ్నీలు కంప్లీట్గా దెబ్బతిన్నాయి అనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు సైన్స్ అనేది బాగా అడ్వాన్స్ అయిపోయింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ 95% ఆఫ్ ద పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత 15 years 20 years నార్మల్గా కాదంటే ఏంటంటే వాళ్ళ లైఫ్లో రెగ్యులర్గా మెడికేషన్ వేసుకోవాల్సి ఉంటుంది, డాక్టర్ ఫాలోఅప్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, బట్ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. కోసము మేము సెలబ్రేట్ చేసాము. వరల్డ్ కిడ్నీ డే ఈజ్ టు ద టాపిక్ అడ్వాన్సింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు కేర్ అండ్ ఆప్టికల్ మెడికల్ ప్రాక్టీస్. అంటే ఏంటంటే లైక్ డయాగ్నోజ్ అయినాక డయాగ్నోజ్ చేసే ముందు అందరికీ సమానంగా డయాగ్నోసిస్ కానీ లేకపోతే ట్రీట్మెంట్ దొరుకుతుందా లేదా అనేది వరల్డ్ కిడ్నీ ఆర్గనైజేషన్ అవ్వాలి అని చెప్పి, ఇది అందరికీ సేమ్ కెపాసిటీలో అవ్వాలని చెప్పి ఈరోజు టీమ్ అది. మేము వీ టుక్ ఇట్ అండ్ ఇన్ ఏ వే టు సెలబ్రేట్ అండ్ మేక్ ష్యూర్ పేషెంట్స్ ఆర్ గోయింగ్ టు బీ ద స్పీకర్స్ అండ్ దే విల్ ఎడ్యుకేట్ ద పీపుల్ అరౌండ్ దెమ్. వాళ్ళ చుట్టూరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ని ఎడ్యుకేట్ చేయటం కానీ, కిడ్నీ గురించి, కిడ్నీ ఇంపార్టెన్స్ నుంచి, ఒకవేళ కిడ్నీ డయాగ్నోసిస్ అయినాక క్రానిక్ కిడ్నీ డిసీజు ట్రీట్మెంట్ కావాలని చెప్పినా కూడా వాళ్ళు పానిక్ అవ్వకుండా ఆప్షన్స్ చాలా ఉన్నాయి నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికని మేము చెప్పే బదులు పేషెంట్స్ చేత చెప్పించాలని వీ ఆర్గనైజ్ దిస్ ఈవెంట్. దట్స్ వై సమ్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ హూ హ్యావ్ అచీవ్డ్ వెరీ వెల్ ఇన్ దేర్ లైఫ్ అలాంగ్ విత్ డయాలిసిస్ పేషెంట్స్ చాలా రోజుల నుంచి మోర్ దెన్ 10 years డయాలిసిస్ మీద ఉన్న వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారో వాళ్ళ చేత చెప్పించాము అందరికీ అవేర్నెస్ పెంచాలని. మేము చెప్పేదానికన్నా పేషెంట్స్ చెప్తే బెటర్గా ఉంటుంది.